ప్రజలు మనం అందరం కూడా ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాకుళం జిల్లా అనంటే మన ప్రజలనంటే కేవలం మనకు కనబడేది ఇక్కడే కాదు. నిన్న అనంతపూర్కి వెళ్ళినా శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అండమాన్ వెళ్ళినా, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెస్ట్ బెంగాల్ వచ్చారు. వెస్ట్ బెంగాల్లో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పలకరించింది మన శ్రీకాకుళం జిల్లా వాసియే. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా కనబడుతున్నారు. కనబడితే సంతోషం, ఇక్కడి వరకు వచ్చి పనిచేస్తున్నారు అంటున్నారు. కానీ ఆ కనబడిన తర్వాత క్లాస్ మాత్రం సార్ నాకు పీకుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం, మనం ఇంత కష్టపడేటటువంటి వ్యక్తులు, ఇంత టాలెంట్ మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో ఎందుకు వెళ్ళి పని చేయాలి? ఈరోజు ఇక్కడే మనం అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ టాలెంట్తో ఈ జిల్లాని మరింత శరవేగంగా అభివృద్ధి చేయాలి, అది ఛాలెంజ్గా తీసుకోమని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఇన్స్పైర్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆ బాధ్యత మనం అందరం కూడా తీసుకొని ఈరోజు వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ మన జిల్లాలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు, దానికి ఒక అడుగు మీరు కూడా ముందుకు వేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు స్థానిక అవకాశాలని మీరు అందరూ కూడా వెతుక్కొని దానికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం తరపున, మా తరపున మేము అందిస్తాం. కానీ మంచి అవకాశాల ఆలోచనలతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడో వెళ్ళి చేసే కంటే మన జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి తాలూకా శక్తిని కూడా జోడించాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ